శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, రాబోయే 2 రోజులలో నీ జీవితంలో ఉన్న కష్టాలను పంపేసి నీకు ఆనందాన్ని ఇస్తాను. వెంటనే ఈ సందేశాన్ని విను తల్లి, తప్పకుండా నువ్వు ఆనందిస్తావు అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా. బాబాగారి విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నీకున్న కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోయాయమ్మా. ఇక నీ కర్మ దోషాలు పూర్తయ్యాయి. రానున్న 2 రోజులలో నీ జీవితం మారబోతోంది. ఒక గొప్ప అదృష్టం నీకు రాబోతోంది. పౌర్ణమి చంద్రుని వలె ప్రకాశవంతమైన వెలుగు నీ జీవితంలోకి రాబోతోందమ్మా. ఇక నువ్వు దిగులు లేని జీవితాన్ని అనుభవించబోతున్నావు బిడ్డ. ఇక నీ దిగులంతా వదిలేసే. ఇప్పుడు నువ్వు నా మీద నమ్మకంతో ఉండాల్సిన కాలం తల్లి. ఏదైనా కానీ నా తండ్రి నాకు మంచే చేస్తారు, మంచి దారి చూపిస్తారు అని నమ్ము. నా మీద పూర్తి నమ్మకంతో కొంచెం ఓపికతో ఉండు. ఇదే నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని. చేస్తావు కదూ? నిన్నే ఎందుకు ఈ పని చేయమంటున్నానో నీకు కూడా తెలిసే ఉండాలి తల్లి. తెలిసింది కదా? చూడమ్మా, నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నీ దీర్ఘకాలిక కష్టాలకు ఒక ముగింపు ఇవ్వబోతున్నాను. ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలకు, చేసిన త్యాగాలకు గొప్ప ఫలితాన్ని అనుభవించబోతున్నావు తల్లి. అతి త్వరలోనే నీకు మంచి కాలం వస్తుంది. తప్పకుండా నువ్వు ఎంతో ఆనందకరమైన, సంతోషకరమైన జీవితాన్ని త్వరలోనే నువ్వు జీవిస్తావు. ఇప్పటి వరకు నువ్వు నీ జీవితాన్ని కష్టాలతో, కన్నీటితోనే గడిపావు కదా. ఇక చాలు బిడ్డ. రాబోయే రోజులలో నువ్వు అందరికీ ఆనంద బాష్పాలు పంచబోతున్నావమ్మా. నీ ఓపిక, నీ నమ్మకమే నిన్ను గెలిపించి నా ఆశీర్వాదం నీకు అందేలా చేసింది. నిన్ను ఎవరో ఏదో అన్నారని, అవమానించారని కన్నీరు పెట్టుకోవాల్సిన పని లేదు తల్లి. ఎందుకంటే అసలు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు కదా. మరి ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు చెప్పమ్మా. నువ్వు దేనిని కూడా వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు. నీకు కావలసినవన్నీ స్వయంగా నేనే నీ దగ్గరకు తీసుకువస్తాను. నీ బాబాపై నమ్మకం ఉంచు తల్లి. నువ్వు ధైర్యంగా ఉండు. నీకు వండగా, తోడుగా, నీడగా ఎవ్వరూ లేరని బాధపడవద్దు. నీ సాయి తండ్రిని ఎల్లప్పుడూ నేను నీతోనే ఉంటాను. నువ్వు ఏమాత్రం అధైర్యపడకు. రాబోయే 2 రోజులలో నా బిడ్డ కోసం, ఆ బిడ్డ జీవితం కోసం ఒక మంచి కాలం ఏర్పాటు చేసి ఉంచాను. నమ్ము బిడ్డ. ఇది నీ సాయి సత్యవాక్కు. నేను చెప్పినట్టే జరుగుతుంది. ఇప్పుడున్న లోకంలో నమ్మిన వారే నిన్ను మోసం చేస్తున్నారు. అవునా? సరిగ్గా అలానే నీకు కూడా జరిగింది కదా తల్లి. నువ్వు ఎంతో నమ్మిన వారి చేతిలో నువ్వు మోసపోయావు. అందుకే నువ్వు ఇప్పుడు ఇంతలా బాధపడుతూ ఉన్నావు కదా. ఇక నువ్వు దాని గురించి మర్చిపోయి ధైర్యంగా ఉండు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు బిడ్డ. ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న గాయాలకు, భయానికి ఒక మంచి మందు తెచ్చాను. ఇక రాబోయే రోజులన్నీ నీకు కలిసి వచ్చే రోజులే తల్లి. నిన్ను అవమానించిన వారే నీ ముందు తలదించుకునేలా చేస్తాను. నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటూ ఉన్నావో అందులో నీకు విజయం వచ్చేలా చేస్తాను. ఓటమి రుచి చూసిన నీకు గెలుపు ఎంత తీయగా ఉండబోతోందో రుచి చూపిస్తాను. ఒక్కసారి విజయం రుచి చూసిన తరువాత నువ్వు ఎంతో ఆనందిస్తావు. మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటావు. తరువాత నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా గడపబోతున్నావమ్మా. ఇక దేని గురించి ఆలోచించవద్దు తల్లి. ప్రశాంతంగా ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. అస్సలు భయపడవద్దు బిడ్డ. నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటానమ్మా. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నీకు భయం అనేది అనవసరం. ధైర్యంగా ఉండు. నీ బాబా మాటలు అర్థమయ్యాయి కదా తల్లి. ఇకనైనా సరే ప్రశాంతంగా నీ జీవితాన్ని జీవించు. మిగతాదంతా నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు తన సందేశాన్ని వినిపించారండి. బాబాగారు ఏం చెప్పారంటే, బిడ్డ నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా. చెయ్యని తప్పు కోసం నువ్వు దాని గురించి ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకుంటూ ఉన్నావు తల్లి. చుట్టుపక్కల వారి మాటలు విని నీ మనసు నువ్వు పాడు చేసుకుంటూ ఉన్నావు. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు బిడ్డ? నీ తప్పు ఏమీ లేదు. ఎవ్వరూ నీకు తోడుగా లేరని, ఎవ్వరూ నీ మాట పట్టించుకోవడం లేదని ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా. వాళ్ళ గురించి వదిలేసాయి. నీకు ఈ తండ్రి ఎప్పుడూ తోడుగా ఉంటాడమ్మా. ఎప్పుడూ కూడా నువ్వు నా ప్రియమైన బిడ్డవి. ఎవరో ఏదో అన్నారని నువ్వు దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటావా? ఇక ఎప్పుడూ కూడా ఇలాంటి పనులు చేయవద్దు. ఎంతో నమ్మిన వారే పెద్ద ద్రోహాన్ని తలపెట్టగలరు తల్లి. వారిని ఎక్కువ నమ్మడం ద్వారానే నువ్వు ఇంతలా మోసపోయావు. అందుకే ఇంత బాధ. అందుకే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. ఎవరిపైన ఎంత అభిమానాన్ని చూపించాలో అంత అభిమానమే చూపించు. నువ్వు సహాయం చేయి, కానీ తిరిగి దాని గురించి ప్రతిఫలాన్ని నువ్వు ఆశించవద్దు. వాళ్ళు కూడా నీకు అదే విధంగా సహాయం చేస్తారని నమ్మకం పెట్టుకోవద్దు. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే బాధపడాల్సి వస్తుందమ్మా. ఈ జాగ్రత్తలు తీసుకో తల్లి. మిగతాదంతా నేను చూసుకుంటాను. నీకోసం మంచి రోజులు నేను ప్రారంభించానమ్మా. అతి త్వరలోనే మంచి జీవితం నీకు అందుతుంది అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఇక దేని గురించి ఆలోచించకుండా మీరు ప్రశాంతంగా ఉండిపోండి. బాబాగారు తన మాటను నిలబెట్టుకుంటారు. తన బిడ్డలకు గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకి ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.